ఇండియా నుంచి చంద్రబాబు తప్పుకోవాలి. ఆర్థికవేత్త డాక్టర్ కౌశిక్ బసు తెలంగాణ పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకోవాలని ప్రపంచ బ్యాంకులో ప్రధాన ఆర్థికవేత్త పనిచేసిన డాక్టర్ కౌశిక బసు సూచించారు. చంద్రబాబు సమర్థత, లౌకికవాదంపై ఆయనకున్న నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని, ఈ లక్షణాలు కొనసాగించేందుకు ఎన్డీఏ నుంచి వైదొలిగితే బాగుంటుందని ఎక్స్లో అభిప్రాయపడ్డారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన బాబు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. ఏపీలో కూటమి గెలుపుపై మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. సింగపూర్లో కూర్చొని టెక్నికల్గా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారా లేదా అనేది రానున్న ఎన్నికల్లో తెలుస్తుందని చెప్పారు. ఏపీ అసెంబ్లీ రద్దు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు ఏపీ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏపీలో సలహాదారుల రాజీనామా. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వైసీపీ ఓటమిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తూ బుధవారం సిఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపారు. దేవులపల్లి అమర్, హేమచంద్రారెడ్డి రాజీనామా లేఖలు సమర్పించారు. తనను రిలీవ్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. పేరు మార్చుకుంటానంటున్న ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాపు నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో నిలిచిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓడిస్తానని, అలా కాకపోతే తాను పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. దాన్ని కట్టుబడి తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకోబోతున్నానట్టు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు రెడీ చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఎన్డీఏలోనే ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు తాము ఎన్డీఏ కూటమితోనే ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ఘన విజయం రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తమ విజయం 3 పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమని చెప్పారు. ఏపీ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటామని పేర్కొన్నారు. జనసేన ఎమ్మెల్యేలతో బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటా బాధ్యతగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్ డొక్కా. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్క మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.